నా పేరు బొంకూరి కైలాసం, దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు పుట్ట చేతున పట్టుకొని వచ్చిన వలస కార్మికులను ఒక కుక్కల్లాగా జంతువుల్లాగా పనిచేసే ఒక వస్తువు లాగా చూసే ఈరోజు 14 తారీఖు రోజు లక్ష్మీ గణపతి స్టోన్స్ క్వారీ కాడ 17 సంవత్సరాల అబ్బాయి కుందన్ కుమార్ 17 సంవత్సరాలు ఆ వ్యక్తి మరణించడం జరిగింది. ఇప్పటికీ 4 రోజులు గడిచినా కానీ ఆ శవము దాంట్లోకి వెళ్ళి ఆ బండకూలి చనిపోయినప్పుడు తీస్తే ఒక ముద్దలాగా తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో వేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆఫీసర్లు కావచ్చు, ఎవరైనా దీన్ని కనీసం అట్లా చనిపోయిన ఒక మనిషి అని కూడా చూడడం లేదు. ఒక కుక్కని చనిపోతే మనం ఎలా తీసుకుపోయి బయట పారిస్తామో ఆ పరిస్థితి ఉన్నది. అతన్ని చనిపోతే ఒక ముద్దలాగా చేసిన దాన్ని ఒక కవర్లో కట్టుకొని తీసుకొస్తే బేరాలు మాట్లాడుతున్న లక్ష్మీ గణపతి ఏదైతే క్వారీ ఉన్నదో అతనికి నష్టపరిహారము ఒక 30 లక్షల రూపాయలు నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. లేదంటే ఇలాంటి క్వారీలు నడుపుకుంటా కోట్లకు అధిపతులు అవుతున్న వీళ్ళ మీద ప్రాణాలతో ఆడుకుంటున్నారు. భయం ఉండాలంటే ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చేదాకా ఈయనలో ఉన్న శవాన్ని ఖచ్చితంగా చేయొద్దు. దీనికి కూడా ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే చనిపోయిన వాడు ఒక పొట్ట చేతిలో పట్టుకొని వచ్చిన ఒక కార్మికుడు కాబట్టి కనుక ఈరోజు ఖచ్చితంగా శవాన్ని తీసుకురావాలి. వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు శవం దగ్గర తీసుకొచ్చి వాళ్ళు పెత్తందారులు ఎవరైతే క్వారీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారము బహిరంగంగా చెప్పాలి, వెంటనే చెల్లించాలి. రేపు ఎల్లుండనే చెల్లిస్తామనేది ముచ్చట ఉండదు. ఇప్పుడు పెత్తందారులను నమ్మే విషయమే లేదు. ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా వాళ్ళకి వచ్చే 20-30 లక్షలు కూడా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించేదాకా మా దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా మేము ముందుకు వచ్చినాము. మా దాన్ని పట్టుకొని ఇటువంటి పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. రావాలని ఖచ్చితంగా ఆశిస్తున్నాను. జై భీమ్.